మన ప్రవర్తనకు మూలం కోరిక, భావోద్వేగం, జ్ఞానం. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. నిన్ను కాదనుకునే ప్రతి అవకాశం నీ వల్ల కాదు అని నీకు చెప్పటానికి కాదు, ఇంకేదో కావాలన్న కసి నీలో రేపటానికే. చేజారినవన్నీ చిన్నవే, అవి నిన్ను గొప్ప అవకాశాల వైపు చేర్చేవే. అవసరం లేనిదేదో అందలేదని, నీకేదో చేత కాదని దిగులుతో కుంగిపోతే ఎలా? అవసరమైనదేదో ముందుందని ఆత్మవిశ్వాసం మూట కట్టుకొని ధైర్యంగా ముందుకు సాగిపో అలా. ఈ శరీరంతో వచ్చిన బంధాలు, మనసుతో వచ్చిన అనుబంధాలు అన్నీ తొలగిన క్షణం ఒకే ఒక బంధం మిగిలి ఉంటుంది. అది ఒక భగవంతుడితో. అందుకే మన మనస్సు భక్తితో ఉన్నప్పుడు, మనకు వీలైనప్పుడు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని భగవత్ చింతన చేస్తే జీవితం సన్మార్గంలో వెళుతుంది. మనిషికి చావు తెలియకుండా వచ్చే వరం, కాని బతికి ఉన్నప్పుడు వచ్చే కష్టాలు చావు కన్నా భయకారం. చెడు అలవాట్లు మెత్తని పరుపు లాంటివి. పడుకుంటే హాయిగా ఉంటుంది, ఇట్టే నిద్ర పట్టేస్తుంది, ఇక లేవాలని అనిపించదు. లైఫ్ చాలా చిన్నది, కానీ దాని లక్ష్యాలు లెక్క పెట్టలేనంత. కాబట్టి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని చూస్తూ పోవాలంటే. నేను చెప్పవలసింది ఏమైనా ఉంటే గాని నా పెదవులు విప్పను. నాకేమైనా గౌరవం ఉన్నదంటే అందువల్లనే. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈ రోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలాగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. అపజయాలు తప్పులు కావు, అవి భవిష్యత్తు పాఠాలు. నీవు ఒకటి గుర్తు పెట్టుకో, ఎదుటివాడికి నీవు సహాయం చేయలేనప్పుడు, నీ కోసం అవసరం అయినప్పుడు ఎవరూ రారు. ప్రపంచం మొత్తానికి మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకుండా చూసుకుంటే చాలు. అది మనిషి అయినా జంతువైనా. మంచితనం మంగళకరం, చెడు చేయకపోవటమే మంచితనం. ఆచరించటమే మంగళకరం, అనుసరించకపోవటం అహంకారం. ఎవరితో పెట్టుకోవద్దు వైరం, అయిన వాళ్లకు కావద్దు దూరం. మానవత్వం మరిసే సుందూరం, మనసు మందారం. ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో. అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృత పరుచుకో, అప్పుడు బంధాలు తెగిపోతాయి. విజయం అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారటం. కష్టాలు అన్నీ ఇష్టాలు అవుతున్నవి అంటే నువ్వు మోసే బాధలో బాధ్యత ఉన్నట్టే లెక్క. జీవితం నీ ఎదుగుదలకై ఎలాంటి గ్యారెంటీ వారంటీ ఇవ్వదు. సాధన సాధ్యం అనే రెండింటిని ఇస్తుంది. ఆ రెండిటితో మీరే విజయవంతంగా మీ భవిష్యత్తుని నిర్మించుకోవాలి.